మల్లన్న జాతర మొదలు కాబోతోంది. భక్తుల కష్టాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎన్ని సంవత్సరాలైనా పాలక మండలి తీరు మారడం లేదు అన్న ఆగ్రహం సామాన్య భక్తుల్లో కనిపిస్తోంది. తెలంగాణలో సబ్బండ వర్గాల దేవుడు కొమరవెల్లి మల్లన్న క్షేత్రం ఉత్తర తెలంగాణలో రెండో శ్రీశైలంగా విరాజిల్లుతోంది. ఏటా సంక్రాంతి నుంచి 3 నెలల పాటు జరిగే జాతరకు ప్రతి ఆది బుధవారాల్లో లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం భక్తులకు శాపంగా మారింది. మహా జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాలపై ఏబిఎన్ స్పాట్లైట్. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సబ్బండ వర్ణాల ప్రజలకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న మహాజాతర ఈ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతుంది. సో ప్రతి ఏటా సమస్యలతో సతమతమయ్యే కొమరవెల్లి మల్లన్న జాతరకు ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో లక్షలాదిగా భక్తులు తరలివచ్చి పట్నాలు బోనాలతో స్వామివారిని సేవించే ఈ మహాజాతరకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. సంక్రాంతి దాటిందంటే అన్ని దారులు కొమరవెల్లి వైపే వెళుతూ ఉంటాయి. మల్లన్న దర్శనం కోసం భక్తకోటి పరితపిస్తుంది. ఏటికేడు స్వామివారికి కోట్లలో ఆదాయం సమకూరుతున్నా మల్లన్న చెంతకొచ్చే భక్తులకు మాత్రం సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఆలయ సమీపాన భక్తుల సౌకర్యార్థం 12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ పనులు 2 ఏళ్లైనా పూర్తికాక నత్తనడకన సాగుతున్నాయి. దీంతో తాత్కాలికంగా చలువ పందిళ్లు వేసి క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే సమస్య వస్తోంది. అక్కడి నుంచి వెళ్లాలంటే స్వామివారి దర్శనానికి 6 గంటలు పడుతోంది. పైగా రద్దీ ఎక్కువగా ఉంటే తొక్కిసలాట జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మల్లన్న జాతరకు మొదటి రోజు దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ సమీపంలో లడ్డూ ప్రసాదం విక్రయించే కౌంటర్లలో మంచినీటి వసతి లేక భక్తుల తిప్పలు మామూలుగా లేవు. ఆలయ అధికారులు ఏటా అందించే వాటర్ ప్యాకెట్లు ఏ మూలకు సరిపోవడం లేదు. దాంతో జాతరకొచ్చే భక్తులు విధి లేక వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులకు రూముల వసతి మరీ అధ్వాన్నంగా మారింది. ఆలయానికి సంబంధించిన 135 గదుల్లో సుమారు 80 నుంచి 90 గదుల్లో మాత్రమే ఉండడానికి వీలవుతోంది. గదుల కొరత తీర్చాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో బండగుట్ట వద్ద చేపట్టిన 50 గదుల నిర్మాణం 6 ఏళ్లైనా పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే ఆలయ పరిసరాల్లో గుడారాలు, టెంట్లు వేసుకుని బస చేసే వారికి కనీసం విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి లేదు. 3 నెలల కాలం పెద్ద ఎత్తున జరిగే జాతరకు లక్షలాదిగా జనం తరలి వస్తారు. సో జనానికి సరిపడా రూమ్ల వసతి కూడా కొమరవెల్లి ఆలయంలో లేకపోవడం అనేది భక్తులకు ఇబ్బందికరమైన విషయంగానే చెప్పచ్చు. ప్రధానంగా 100కు పైగా రూములు ఉన్నప్పటికీ అందులో పనిచేస్తున్నాయి మాత్రం 70 నుంచి 80 మాత్రమే పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అవి కూడా శిథిలావస్థకు చేరి భక్తులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు ప్రతి ఏటా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అదే సమయంలో దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ 50 గదుల సంబంధించి ఒక నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ కూడా 6 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అది ఆ నిర్మాణ దశలోనే ఉండడం అనేది భక్తులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇలాంటి జాతరల సమయంలో పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు వసతి లేక ఆరు బయటే పడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సంబంధించి ఎలాంటి వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది ఆలయానికి సంబంధించి ఒక రకంగా మైనస్గా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని అటు ఆలయ అధికారులకు ఇటు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, లక్షలాదిగా తరలి వస్తారని తెలిసినప్పటికీ కూడా ఇలాంటి వసతుల కల్పన విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేది మల్లన్న భక్తులను అయితే తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ఆ 50 గదులకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి 6 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఇంత మటుకు సగం నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం, ఇంకా ఇది నిర్మాణానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉండడం, నిధుల లేమి ఈ గదుల నిర్మాణానికి కొరతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భక్తులకు సంబంధించి ఎలాంటి సదుపాయాలు కూడా టెంపుల్లో ఏర్పాటు చేయకపోవడం, టెంపుల్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా భక్తులు భావిస్తున్నారు. సో ఇక్కడ సంబంధించి ఈ
క్యూ కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా భక్తులకు సంబంధించిన వసతులకు సంబంధించి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి ఫెసిలిటీ లేకుండా ఉన్నది భక్తులకు సంబంధించి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ కొమరవెల్లి అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఈ కొమరవెల్లి మల్లికార్జున టెంపుల్ 3 నెలల పాటు లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తారు. ఇక్కడ 2018లో అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 50 గదుల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అప్పుడు 5 కోట్ల రూపాయలని ప్రారంభించారు. తర్వాత ఎక్స్టెన్షన్ చేసి 10 కోట్లకు చేసారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు దేనికోసము అంటే ఓన్లీ మన ఈఓ బాలాజీ గారి కోసమో, సంబంధిత అప్పుడున్న ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారి కోసమో, లేకపోతే ఇక్కడున్న అధికారులకు మామూళ్ళ కోసమే ఇక్కడున్న 50 గదుల నిర్మాణం అన్నట్టుగా ఇప్పుడు కనబడుతుంది. కనీసం 6 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి అందుబాటులోకి రాలే. ఈ టెంపుల్కి సంబంధించిన ఈ టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించినవి ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ భూములకు ఈ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పర్మనెంట్ స్ట్రక్చర్, కనీసం పార్కింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి రాష్ట్రాల నుంచి వెహికల్ వస్తారు, పార్కింగ్ సౌకర్యం లేదు. ఈ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రజలకు ఉపయోగంలో లేదు. మరి కనీసం దీన్ని ప్రజలకు ఉపయోగంలోకి తెచ్చిన పరిస్థితి కనబడతలేదు. రానున్న 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలు మొదలవుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం కానీ దేవాలయాధికారులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకు అనంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కమిటీ ఉంది, కమిటీకి ఒక చైర్మన్ ఉండేది. ఏ కమిటీ ఉన్నా కానీ ఫుల్ కమిటీ ఉండేది. దానికి సంబంధించినటువంటి మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ కలెక్టర్ స్థాయిలో ఇక్కడ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు జూమ్ మీటింగ్ పెట్టి అధికారులను జూమ్ మీటింగ్ ద్వారా ఆదేశించడం మేము పనులు చేస్తున్నారు అని చెప్పి నమ్మబలుకుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధికారులను, నాయకులను, గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలను కూర్చుండబెట్టి ఇక్కడ జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చెప్పి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్టయితే అన్నీ సమకూరుతాయి. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము, సమస్యల విషయంలో మాత్రం ప్రభుత్వం కానీ టెంపుల్ అధికారులు కానీ ఏమాత్రం శ్రద్ధతోటి వ్యవహరించడం లేదన్న విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా కొమరవెల్లి మల్లన్నను దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాల రూపేణ ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్నారు. కానీ భక్తులకు కల్పించే సౌకర్యాలలో మాత్రం ఆలయ వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అలాగే ఏడాదంతా బుధ, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో కొమరవెల్లికి వస్తారు. ప్రతి ఏడాది హుండీలో భక్తులు వేసే కానుకలు, టెండర్లు, పటాలు, బోనాలు, అభిషేకాలు, కళ్యాణం, ప్రత్యేక దర్శనం లాంటి వాటి నుంచి 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధి పనులు, ఉద్యోగుల జీతాలు, ఇతర వాటికి వినియోగిస్తారు. ఉత్సవాల నిర్వహణకు ముందస్తుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న వసతుల కల్పనలో మాత్రం ముందడుగు పడ్డం లేదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్టుగా మారింది కొమరవెల్లి మల్లన్న పరిస్థితి. రేటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం కానీ ఇటు ఆలయ అధికారులు కానీ పూర్తిగా విఫలమైనట్టుగా తెలుస్తుంది. సో మహా జాతరకు 2 రోజులు కూడా సమయం లేకపోయినప్పటికీ ఇంత మటుకు వసతుల కల్పన విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి వసతులు ఏర్పాటు చేయని దుస్థితి కొమరవెల్లి మల్లన్న జాతరకు ఎదురవుతుంది. సో భక్తులు లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఈసారి కూడా తమ ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. సో భక్తులు ఎంత ఇబ్బంది పడ్డా మల్లన్న దర్శనం కోసం బారులు తీరడం అనేది ప్రతి ఏటా కొనసాగుతూనే ఉన్నది. భక్తుల మనోభావాలను గౌరవించడంలో మాత్రం ఆలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొమరవెల్లి.